చంద్రబాబు అంటేనే ఒక బిజినెస్ లీడర్. ఈ బిజినెస్ లీడర్ ఎందుకు చెప్పానంటే ఆయన గతంలో బిజినెస్ ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టి హైదరాబాద్లో హైటెక్ సిటీ కడుతుంటే అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆయనను చాలా హేళన చేస్తున్నారు. ఈ కొండ ప్రాంతంలో హైటెక్ సిటీ కట్టి సాఫ్ట్వేర్ హైదరాబాద్ డెవలప్ చేశారంట. ఈయనకు ఏమైనా అర్థమవుతుందని చెప్పేసి చాలా మంది ఎగతాళి చేస్తున్నారు. ఈరోజు మన హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర చూస్తే ఒక అమెరికాలో లేకపోతే లండన్లో ఉన్నట్టు ఆ ఫీల్డ్ దొరుకుతుంది. అంత డెవలప్ అయింది. తర్వాత 2014లో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళా ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమనే ఉద్దేశంగా మన రాష్ట్ర ప్రజలు మన బాబు గారిని మొదటి ముఖ్యమంత్రిగా చేసి మన ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడపడంలో జరిగింది. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ఒకసారి అవకాశం అని చెప్పి నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను ఖచ్చితంగా బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఆలోచించి ప్రజలు నన్ను ఆయనను 2019లో ఈ రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారో అందరూ చూస్తున్నాం. తర్వాత మళ్ళా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే మళ్ళా బాబు గారే కరెక్ట్ అయిన విద్యని ఉద్దేశంతో మళ్ళా ఈ 2024లో బాబు గారిని సీఎం చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నా మన అమరావతిలో ఎంత డెవలప్ అవుతుంది. మళ్ళా కంపెనీలు పోయేటట్టు కూడా మళ్ళీ రిటర్న్ చేస్తున్నాయి. కాబట్టి మళ్ళీ ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు నిర్వహణ చేసుకోవాలని మన తరఫున అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు. జై చంద్రబాబు టీడీపీ నాయకత్వం, నాయకత్వం